స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా బ్రహ్మానందం ట్రైలర్ విడుదల. ఫిబ్రవరి 14న మూవీ గ్రాండ్ రిలీజ్. స్వధర్మ ఎంటర్టైన్మెంట్ నుంచి హ్యాట్రిక్ హిట్ల అనంతరం బ్రహ్మానందం చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది. బ్రహ్మానందం రాజా గౌతమ్ ప్రధాన పాత్రలో నటించగా ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రలు పోషించారు. ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాను నూతన దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ తెరకెక్కించగా రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. ఈ చిత్ర ట్రైలర్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేయగా అందులో రాజా గౌతమ్ ఓ థియేటర్ ఆర్టిస్ట్ కావాలనుకునే కథతో ఆసక్తికరంగా సాగింది. బ్రహ్మానందం ముసలి వ్యక్తిగా వెన్నెల కిషోర్ తనదైన కామెడీ టైమింగ్ తో అలరించనున్నారు. సంపత్ రాజ్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషించారు. సైండిలియా పీసపాటి సంగీతం అందించగా మితేష్ పర్వతనేని సినిమాటోగ్రఫీ, ప్రణీత్ కుమార్ ఎడిటింగ్ నిర్వహించారు. నందివంశీ, నందిపాటి ఈ చిత్ర హక్కులను ఫ్యాన్సీ రేటింగ్ కు తీసుకున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా సినిమాను రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు. ఇండస్ట్రీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నామని సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఆడియన్స్ కి బిగ్ థ్యాంక్స్. విక్టరీ వేడుకల్లో విక్టరీ వెంకటేష్, అనిల్ రావుపుడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కలిగిలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. విజయోత్సవ వేడుకను గ్రాండ్ గా నిర్వహించగా రాఘవేంద్రరావు, హరీష్ శంకర్, వశిష్ఠ, వంశీ పైడిపల్లి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వెంకటేష్ మాట్లాడుతూ ఈ సినిమా ఇంత పెద్ద విజయాన్ని అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. బీమ్స్ సంగీతం, అనిల్ దర్శకత్వం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 300 కోట్ల గ్రాస్ సాధించిన తొలి తెలుగు రీజనల్ ఫిల్మ్ గా రికార్డు సృష్టించింది. అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఆడియన్స్ ప్రేమ వల్లే ఈ విజయాన్ని సాధించగలిగామన్నారు. నిర్మాత దిల్ రాజు, వెంకట్ గారి విక్టరీ ఓ కొత్త సామెతని వ్యాఖ్యానించారు. హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సినిమా యూనిట్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్లకు షీల్డ్ అందజేశారు. అల్లు అరవింద్ ప్రెజెంట్స్ శ్రీ విష్ణు, కార్తిక్ రాజు, గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్ SV18 టైటిల్ సింగిల్ హిలేరియస్ టైటిల్ గ్లిప్స్ రిలీజ్. హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న SV18 చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సమర్పణలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నేను వీడని నీడను నేనే ఫేమ్ కార్తిక్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తున్నారు. హిలేరియస్ టైటిల్ గ్లిప్స్ తో మేకర్ సింగిల్ అనే ఆసక్తికరమైన టైటిల్ ను రివీల్ చేశారు. శ్రీ విష్ణు రెబిలియస్ లుక్ లో కనిపించగా మ్యూజిక్ సిస్టమ్ దీపావళి క్రాకర్స్ పట్టుకుని రావడం ఆకట్టుకుంది. వెన్నెల కిషోర్ డైలాగ్స్ తో ప్రారంభమైన గ్లిప్స్ యూత్ఫుల్ ఎలిమెంట్స్ తో నిండుగా ఉంది. ప్రేమలో పడినప్పటికీ ఒంటరిగా ఉండే హీరో క్యారెక్టర్ క్యూరియాసిటీని పెంచింది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం, ఆర్వెల్ రాజు విజువల్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్, చంద్రకా గొర్రెపాటి ఆర్ట్ డిజైన్ అందిస్తున్నారు. ఈ సినిమా ఫన్ ఫుల్ రోలర్ కోస్టల్ రైడ్ గా ఉంటుందని మేకర్స్ హామీ ఇస్తున్నారు. మా కంట్రోల్లో లేకుండా ఓ వ్యక్తి చేసిన తప్పుకు మా సినిమాను బలి చేయకండి. దయచేసి సినిమాను చంపకండి. ప్లీజ్ సపోర్ట్. లైలా ప్రెస్ మీట్ లో హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ నిర్మాత సాహు గారపట్టి ప్రెస్ మీట్ నిర్వహించి వివరణ ఇచ్చారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ ఒకరి తప్పుకు మా సినిమాను బలి చేయకండి. ఆ వ్యక్తికి నాకు ఎలాంటి సంబంధం లేదు. క్షమాపణలు కోరుతున్నా, కానీ సినిమాను మాత్రం చంపకండి అని అభ్యర్థించారు. లైలా కోసం ఎంతో కష్టపడ్డామని, ప్రేక్షకుల మద్దతు అవసరమని చెప్పారు. సోషల్ మీడియాలో బాయ్కాట్ లైలా ట్రెండ్ అవసరం షాకింగ్ గా ఉందని నిర్మాత సాహు గారపట్టి తెలిపారు. వివాదాస్పద వ్యాఖ్యల సమయంలో తాము చిరంజీవి గారిని ఆహ్వానించేందుకు వెళ్లినట్లు తెలిపారు. సినిమాలా చూసి నెగిటివ్ కాకుండా పాజిటివ్ గా తీసుకోవాలని కోరారు. పోర్చీలైన గురుదేవులు శ్రీ 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 రవిశంకర్ గారి చేతుల మీదుగా విష్ణు మంచు, కన్నప్ప నుంచి శివశివశంకర పాట విడుదల. డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని డాక్టర్ మంచు మోహన్ బాబు నిర్మిస్తుండగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ ఎమోషన్స్ తో భాగంగా బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ చేతుల మీదుగా ఫస్ట్ సింగిల్ విడుదలైంది. శివశివశంకర అనే ఈ పాటను విజయ్ ప్రకాష్ ఆలపించగా స్టీఫెన్ దేవస్సి సంగీతం అందించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. న్యూజిలాండ్ లో చిత్రీకరించిన లిరికల్ వీడియో విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ రుద్రుడిగా, అక్షయ్ కుమార్ శివుడిగా, కాజల్ పార్వతిగా కనిపించనున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి స్పందన లభించింది. డాక్టర్ మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. AGS ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా అశ్వత్ మూరిముత్తు తెరకెక్కించిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ట్రైలర్ రిలీజ్. ఫిబ్రవరి 21న చిత్రం భారీ ఎత్తున విడుదల. AGS ఎంటర్టైన్మెంట్ ప్రదీప్ రంగనాథన్ కాంబోలో రూపొందుతున్న రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ఫిబ్రవరి 21న థియేటర్లో విడుదల కానుంది. అశ్వత్ మరిమత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని AGS ఎంటర్టైన్మెంట్ నిర్మించగా తెలుగులో మైత్రి మూవీస్ విడుదల చేస్తుంది. ట్రైలర్ లో వినోదం, ప్రేమ, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ మేళవించడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. కథలో ఇంజనీరింగ్ లో 48 బ్యాక్లాగులు పెట్టుకున్న హీరో జీవితం, ప్రేమ, బ్రేకప్ బాధ్యతలను ఎంటర్టైనింగ్ గా చూపించారు. కేఎస్ రవికుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్ ముఖ్య పాత్రలు కనిపించనున్నారు. లియాన్ జమ్ సంగీతం అందించగా నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ చేశారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్, పాటలు మంచి స్పందన అందుకున్నాయి. ట్రైలర్ సినిమాపై మరింత బజ్ ను క్రియేట్ చేసింది. ఫిబ్రవరి 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
లైలా పర్ఫెక్ట్ ఎంటర్టైనర్. విశ్వస్కెన్ సినిమా నుంచి ఏం ఆశిస్తారో అందుకు 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. డైరెక్టర్ రామ్ నారాయణ్. విశ్వస్కెన్ ప్రధాన పాత్రలో రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన లైలా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రంలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా కథలో విశ్వస్కెన్ లేడీ గెటప్ లో కనిపించనుండడం హైలైట్. డైరెక్టర్ రామ్ నారాయణ్ కథను ఓల్డ్ సిటీ బ్యాక్ డ్రాప్ లో రూపొందించగా కామెడీ, యాక్షన్, రొమాన్స్, ఎమోషన్స్ అన్ని సమపాలలో ఉండేలా మలిచారు. లైలా చిత్రానికి లియోన్ జాన్ సంగీతం అందించగా విశ్వస్కెన్ స్వయంగా 2 పాటలు రాశారు. రిచర్డ్ ప్రసాద్ అందించిన విజువల్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కామాక్షి క్యారెక్టర్ సినిమాలో కీలకంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. అభిమన్యు సింగ్, ఆకాంక్ష శర్మ క్యారెక్టర్లు కూడా ఆసక్తికరంగా ఉంటాయి. సాహు గారపాటి ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచారని దర్శకుడు రామ్ నారాయణ్ పేర్కొన్నారు. విశ్వస్కెన్ నటన, కథా నేపథ్యంలో లైలా సినిమా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ప్రేమికుల రోజు సందర్భంగా మళ్లీ విడుదల వస్తున్న సూర్య సన్ ఆఫ్ కృష్ణ. సూర్య ద్విపాత్ర అభినయంతో గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన సూర్య సన్ ఆఫ్ కృష్ణ సినిమా 2008లో విడుదలై తెలుగులో ఘన విజయం సాధించింది. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం ఫిబ్రవరి 14న మళ్లీ విడుదల కానుంది. సిఎల్ఎన్ మీడియా ప్రొడక్షన్ హౌస్ వారు తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. హారిస్ జయరాజ్ సంగీతం ఇప్పటికీ శ్రోతల హృదయాల్లో నిలిచిపోయింది. పీవీఆర్ థియేటర్స్ వారు లవర్స్ డే వీక్ కంటెస్టెంట్లో భాగంగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ప్రదర్శించనున్నారు. బుకింగ్స్ ఓపెన్ చేసిన కొద్దిసేపట్లోనే టికెట్లు పూర్తిగా హౌస్ఫుల్ అయ్యాయి. 14న 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కర్ణాటక, ఓవర్సీస్ ప్రాంతాల్లోనూ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. టోటల్గా 300కు పైగా షోలు ప్లాన్ చేశారు. యూత్లో ఈ సినిమాకు ఇప్పటికీ భారీ క్రేజ్ ఉండడంతో పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నారు. మండే టెస్ట్ పాస్ 4వ రోజు తండేల్ కు సాలిడ్ బుకింగ్స్. అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతుంది. దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన ఈ లవ్ స్టోరీ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటుంది. సినిమా విజయం పట్ల చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తుంది. ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమా మంచి వసూలు సాధించగా సోమవారం కీలకమైన టెస్ట్ ను కూడా విజయవంతంగా దాటింది. తండేల్ సోమవారం మంచి కలెక్షన్స్ రాబట్టిందని 2 వర్గాలు చెప్తున్నాయి. బుక్ మై షోలో ఈ సినిమా టికెట్స్ బుకింగ్ విశేషంగా నమోదయ్యాయి. సోమవారం రోజునే 73,000 టికెట్లు బుక్ అయ్యాయని మేకర్స్ వెల్లడించారు. ఈ ట్రెండ్ చూస్తుంటే వర్కింగ్ డేస్ లోనూ సినిమా స్టడీగా కొనసాగే అవకాశం ఉంది. నాగ చైతన్య, సాయి పల్లవి జోడికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్ గా మారింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించగా అల్లు అరవింద్ సమర్పించారు. ఇప్పటివరకు వచ్చిన వసూలను బట్టి చూస్తే సినిమా లాంగ్ రన్ లోనూ మంచి విజయాన్ని సాధించే అవకాశం ఉంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను పూర్తిగా అందుకుంది. అఫీషియల్ VD12 కోసం యానిమల్ హీరో వాయిస్ ఓవర్. టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టులలో VD12 ప్రత్యేకమైంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో తన నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అలరించనున్నారని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ సినిమా టైటిల్ టీజర్ ను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లోనూ ఈ టీజర్ విడుదల కానుంది. ఈ టైటిల్ టీజర్ కు పలు ఇండస్ట్రీల నుంచి స్టార్ హీరోలు వాయిస్ ఓవర్ అందిస్తున్నారని, తమిళ వెర్షన్ కు స్టార్ హీరో సూర్య తన వాయిస్ అందిస్తున్నారని ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు హిందీ వెర్షన్ కు యానిమల్ హీరో రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. రణబీర్ వాయిస్ ఓవర్ ఈ టీజర్ ను మరింత వైల్డ్ గా మార్చుతుందని, ఇది ప్రేక్షకులకు పర్ఫెక్ట్ ట్రీట్ అవుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కొత్త లుక్ లో కనిపించనున్నారు. ఈ సినిమాకు అనిరుద్ధ్ రవిచంద్ర సంగీతం అందిస్తుండగా నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. టీజర్ విడుదలతో సినిమాపై హైప్ మరింతగా పెరగనుంది. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తి పెంచింది. విజయ్ కెరీర్లో ఇదొక స్పెషల్ ప్రాజెక్ట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. VD12 పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్నందున భారీ రెస్పాన్స్ వస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తండేల్ 4 రోజుల కలెక్షన్స్, బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ. అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ తండేల్ బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫస్ట్ వీకెండ్ లో తండేల్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ రాబట్టింది. సోమవారం కీలకమైన మండే టెస్ట్ ను కూడా సినిమా దాటేసిందని 2 వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 4వ రోజైన సోమవారం కూడా సినిమా స్ట్రాంగ్ గా నిలిచి భారీ వసూళ్లను సాధించింది. తాజా అప్డేట్ ప్రకారం తండేల్ 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 73.20 కోట్ల గ్రాస్ వసూలు సాధించింది. ఇది నాగ చైతన్య కెరీర్ లో అత్యుత్తమ ఓపెనింగ్ గా అందుకున్న సినిమాలలో ఒకటిగా నిలుస్తుంది. ఫస్ట్ వీక్ లో ఇదే జోరు కొనసాగితే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్
చందు మొండేటి టేకింగ్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, ఈ అన్ని అంశాలు కలిసి తండేల్ మూవీని బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచాయి. స్వీట్ మెమరీస్ తో పట్టుకొస్తున్న నా ఆటోగ్రాఫ్ రీ రిలీజ్. మాస్ రాజా రవితేజ కెరీర్ లో ఎంతో ప్రత్యేకమైన చిత్రం నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. ఈ సినిమాను దర్శకుడు ఎస్ గోపాల్ రెడ్డి తెరకెక్కించగా ఇది కల్ట్ క్లాసికల్ ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించకపోయినా టీవీలో విడుదలైన తర్వాత ఈ సినిమాకు అసాధారణమైన స్పందన వచ్చింది. నా ఆటోగ్రాఫ్ సినిమా ప్రధానంగా ప్రేమ, స్నేహం, నోస్టాల్జియా హృదయాన్ని హత్తుకునేలా చూపించింది. ఇందులోని లవ్ స్టోరీలు, ఎమోషనల్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా ఎంఎం కీరవాణి అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల్ని భావోద్వేగాలకు లోని చేసేందుకు రీ రిలీజ్కు సిద్ధమైంది. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 22న నా ఆటోగ్రాఫ్ తిరిగి థియేటర్లలో సందడి చేయనుంది. రవితేజ అభిమానులు ఈ సినిమా మళ్లీ తెరపై చూడడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో గోపిక, భూమిక, మల్లిక, కనిక హీరోయిన్లుగా నటించగా వారి పాత్రలు కూడా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాయి. సినిమాలోని పాటలు ఇప్పటికీ కూడా జనప్రియమైనవి. రీ రిలీజ్తో ఈ సినిమా ఎంత స్పందన పొందుతుందో చూడాలి.